హలో అండి, నమస్తే. నేను విజయలక్ష్మి బిఎల్ మెహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తుంది మా మిద్దె పైన ఉన్న గులాబీ మొక్కలండి. మా మిద్దె పైన కొన్ని గులాబీ మొక్కలు, చామంతులు, మందారాలు అన్ని రకాలు ఉన్నాయండి. శంకుపూలు అన్నీ ఉన్నాయి. కాకపోతే వాటి గురించి నేను చాలా కేర్ తీసుకుంటానండి. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలో చూద్దామండి. ఒక విషయం చెప్తాను. ఇంత చక్కగా పువ్వులు రావాలి అంటే మనం మొక్కకి కొన్ని రకాలైన శ్రద్ధలు వహించాలండి. ఆ శ్రద్ధలు వహించినప్పుడే మనకి మొక్కలు, పువ్వులు చక్కగా వస్తాయి. మందారం కానీ, గులాబీలు కానీ మనం ఎప్పటికప్పుడు మొక్కని గమనిస్తూ ఉండాలి. టైం టు టైం నీళ్లు వేస్తూ ఉండాలి. ఒక నీళ్ళు ఇవ్వగానే సరిపోదండి. మనము వాటికి ఎలాంటి పెస్ట్ రాకుండా కొన్ని రకాల టిప్స్ అయితే పాటించాలండి. ఆ కొన్ని రకాల పద్ధతులు ఏమిటి అనేది నేను చేసే పద్ధతులు మీకు వివరిస్తాను. అప్పుడే ఇలా చామంతులు నాకు ప్రతి సంవత్సరము ఉంటాయండి. మల్లెలు కూడా ఉన్నాయి. అన్నింటినీ నాకు కుదిరినంత వరకు నేను కేర్ తీసుకుంటాను. మొన్ననే నేను మా అమ్మాయి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం గార్డెన్లో ఏమేమి ఇప్పుడు ఇవన్నీ పువ్వులు పూస్తున్నాయండి. మల్లెలు కూడా. ఇదేమో సెంటు మల్లె, ఇంకా విరజాజి పూలు కూడా పూస్తున్నాయి. ఇంకానేమో ఇది యాలకుల మొక్క. నా మొక్కలన్నీ బాగానే ఉన్నాయండి. ఇంటి దగ్గర మా వారు చూసుకుంటున్నారు. బ్రహ్మకమలం అండి. ఇది మరి తెలుపే అని ఇచ్చారు, కానీ ఆకైతే పింక్ కలర్లో ఉంది. ఇదేమో ఉస్తికాయలని ఒక నాగలక్ష్మి గారు ఇచ్చారు. మా ఊర్లోనే ఉంటారు. ఇది కూరలాగా చేసుకుంటారంట. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఇది దొండ తీగ అండి. దొండ పిందెలు కూడా వస్తున్నాయి ఇంట్లో. ఇంకా ఇది వైజయంతి పూసలండి. వైజయంతి పూసల చెట్టు. ఇంకా ఇది లిసియాంథస్. మొన్ననే ఒక ఫ్లవర్ వచ్చిందండి ఒక ప్లాంట్కి. నాకు మొత్తం పోయాయండి. నేను సరిగా కేర్ తీసుకోలేదు వాటిని. అందుకని ఈ ఒకటే పువ్వులు అయితే వచ్చిందండి. ఇంకా ఉన్నాయి కొన్ని మొక్కలు. ఇదైతే హెల్దీగా పెరిగిందండి. ఇంకా 1-2 మొక్కలు ఇలా పెరగలేదు. అక్కడక్కడ ఉన్నాయి 2-3 మొక్కలు. అవి ఏం కలర్ వస్తాయో చూడాలి. ఇదొక హైట్గా పెరిగిన చామంతి మొక్క అండి. నా దగ్గర ఉంది. ఇది దగ్గర 6-7 ఫీట్లు పెరిగిన ఒక చామంతి మొక్క అండి. ఇదివరకు కూడా వీటిని కొమ్మలు కట్ చేశాను. ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ చామంతి పువ్వు పెద్దగానే ఉంటుంది. ఇంకా పింక్ కలర్లో ముద్దగా పూస్తుందండి. దీని కొమ్మలు అనేది కట్ చేసి నాటు పెడదాం అనుకుంటున్నాను. ఇది చూసారా ఎలా తీగలాగా వచ్చిందో. ఇంతకుముందు కూడా నా వీడియోస్లో చూసి ఉండొచ్చు. ఇది ఒక్క మొక్క మాత్రమే ఇంత పెద్దగా పెరిగిందండి. నాకు మిగతా మొక్కల్లో ఎక్కడా కూడా ఇంత పెద్దగా పెరిగిన మొక్క లేదు. నేను ఇది ఒక వెరైటీ ఏమో అనుకుంటున్నాను. తీగలాగా పైకి చాలా హైట్గా పెరిగే చామంతి అనుకుంటున్నాను నేను ఇది. వీటి కొమ్మలన్నీ తెంపేసి నాటు పెట్టాను. ఇంత సమ్మర్లో అయినా కూడా నేను నాటు పెట్టానండి. ఇంతకుముందు కూడా దీని కొమ్మలు నాటు పెట్టాను. ఎందుకంటే ఇది కాస్త కొమ్మలు నాటుకుంటే నాకు ఎక్కువ మొక్కలు అవుతాయేమో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చామంతి మొక్కలు ఈ వెరైటీ నేను అందరికీ ఇష్టమని అడిగారు చాలామంది. ఇచ్చాను కూడా కొందరికి. ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ నాటు పెడుతున్నాను. సరే, మంచి వెరైటీస్ ఎవరైనా అడిగితే అప్పుడప్పుడు సెండ్ చేస్తానండి నేను. అందుకనే దీన్ని ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు ఇరగ్గొడుతున్నాను. చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది. ఎప్పుడైనా మనము మరీ ఎక్కువ హైట్ కూడా పెరగనివ్వద్దండి. చామంతి కూడా ఎక్కువగా మన దగ్గర ఉన్న కొమ్మలు కూడా ఎప్పుడు ప్రూనింగ్ చేసి దగ్గరగా చిన్నగా ఉంచాలి. అప్పుడే మొక్కకి బలం చేకూరుతుంది. ఎప్పుడైనా కానీ ఇలా మనం ఆకులు, కొమ్మలు ఎక్కువగా పెరగనివ్వకుండా ఉండాలి. ఎందుకంటే కుండీలలో కదా. నేను ఇంకా గులాబీ మొక్కను కూడా అలాగే చేశాను. గులాబీ మొక్క మొత్తము ప్రతి సంవత్సరము పువ్వులు అయిపోగానే నేను ప్రతి మొక్కని కొంచెం ఆకులు ముదరగానే తీసేస్తుంటాను. ఆకులు ముదిరినప్పుడు మనం ఏ చెట్టు కూడా ఉంచకూడదు. ఇలా మందారం కూడా ఆకులు తీసేస్తూ ఉంటాను నేను. ఇంకా చూసి ప్రతిసారి అప్పుడప్పుడు ఇలా కొన్ని పెద్ద పెద్ద ఆకులు తీస్తేనే మనకి మొక్క హెల్తీగా ఉంటుంది. పెస్ట్ నుంచి కాపాడాలి అంటే ఇది ఒక మంచి
ఒక పద్ధతి అన్నమాట. ఇదేమో ద్రాక్ష అండి. ఇంకా చాలా రోజులైంది అది. ఇంకా ద్రాక్ష అనేది అలా సేవ్ చేస్తున్నాను. దానికి ఎప్పుడు ఒక పెద్ద సపరేట్గా కుండి పెడతాను. మొత్తం ఆకులన్నీ తీస్తాను. ఈ మందారం చాలా బాగుంటుందండి. ఇంక చామంతులు కూడా ఇలా కొమ్మలతో చాలా మొత్తం ఎక్కడంటే అక్కడ నాటు పెట్టానండి. నాకు ఎప్పుడు చూసినా కూడా నాకు ఎక్కువగా మొక్కల్ని డెవలప్ చేస్తూ ఉంటాను. ఇంకా విత్తనాలు కొమ్మలు నాటు పెట్టడం, అవి విత్తనాలు తీస్తూ ఉండటం, సేవ్ చేయటం. ఈ గులాబీ కొమ్మలన్నీ తీసేసానండి, ప్రూనింగ్ చేశాను. ఇది ఇది కొమ్మలు తీసినా కూడా కట్ చేసినా కూడా నేను పడేయనండి. ఎందుకంటే నాకు ఇలా ఈ కొమ్మలతో నాటుకున్న మొక్కలు చాలా సార్లు పువ్వులు వచ్చాయి వేరే చోట నాటుకుని. ఇది నేను మదర్ నుండి తెచ్చుకున్న పన్నీర్ రోజ్ అంటారు. ఇది పన్నీర్ గులాబీ. మంచి స్మెల్ ఉంటుంది, నాటు రకము, చాలా బాగుంటుంది. ఇంత హెల్తీగా ఉండటానికి కారణం అదే. ఆకులు ఉంచకూడదు మనం. మొక్కని ఎప్పుడు ఆకులన్నీ తీసేస్తుండాలి. ముడతలు పడ్డ ఆకులు, ఎర్రగా అయిన ఆకులు, ఇంకా ఎండిపోయి ఎండిన కొమ్మలు అప్పుడప్పుడు చెట్టుని నీట్గా శుభ్రంగా చేస్తూ ఉండాలండి. ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వాటికి ఫెస్ట్ రాకుండా కొంచెం నెలకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్, ఫంగిసైడ్ పౌడరు, ఎన్పీకే నీళ్ళల్లో కలిపి పోస్తూ ఉండాలి అలా మొక్కలకి. అప్పుడే మనకి హెల్తీగా పువ్వులు వస్తాయండి. నేను ఇంతకుముందు మొక్కలు ఇంత శ్రద్ధగా చూసేదాన్ని కాదు. ఈ మధ్య ఇంత వీటికి పాటిస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం పువ్వులు కూడా బాగా వస్తున్నాయండి. అన్ని రకాల గులాబీలు ఇలాగే చేస్తాను. అన్ని మొక్కలకి కూడా ఇలా మొత్తం ప్రూనింగ్ చేశాను. గులాబీ చెట్టుకి చూశారు కదా, ఆకులు ఉంచలేదు, మొత్తం తీసేశాను. ఇవన్నీ నల్లగా అయ్యి పురుగులు వెనక గుడ్లు పెట్టి ఉంటాయన్నమాట. ఆ కొమ్మల్ని మళ్ళీ నాటుకున్నాను ఆకులు లేకుండా. ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్ ఇలా కొమ్మలకి మళ్ళీ చిగుళ్ళు వచ్చి వేర్లు. ఈ చెట్టు నుంచి నాటిన కొమ్మ 1 ఇయర్ క్రితం ఇది. ఇలా గార్డెన్లో ఎప్పుడు శ్రద్ధ తీసుకుంటే మీకు కూడా పువ్వులు ఇలాగే వస్తాయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా మొక్కలు ఏమేమి పూలు పూస్తున్నాయో మళ్ళీ మీరు చూస్తారు కదా. నేను ఇలా చేస్తున్నాను కదా ఇప్పుడు, అందుకని ఆ కొమ్మలన్నీ మళ్ళీ ఇలా పువ్వులు వస్తాయి, చూపిస్తాను మళ్ళీ. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.